సహోదరి సహోదర దైవీళ్ళారా, దివ్యవాణి క్రీస్తు సందేశ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, మార్కు శుభవార్త 6వ అధ్యాయము 1వ వచనములు, యేసుక్రీస్తు ప్రభు అక్కడి నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో యేసుక్రీస్తు బోధింప ఆరంభించెను. ఆయన బోధనలు వినుచున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకి ఇవన్నీ ఎట్లు లభించినవి, ఈయనకి జ్ఞానం ఎట్లు కలిగినది, ఈయన ఇట్టి అద్భుత కార్యం ఎలా చేయగలుగుచున్నాడు, ఈయన వడ్రంగి కుమారుడు కాడా, మరియమ్మ కుమారుడు కాడా, యాకోబు, యోసేపు, యూదా, సీమోన్ అనువార్లు సోదరులు కారా అని చెప్పుకొనుచు యేసుక్రీస్తును తృణీకరించరి అంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, అందుకే ప్రభువు తన సొంత పట్టణంలో సొంత ప్రజల చేత ప్రవక్త నిరాకరించబడతాడనేటటువంటి చెబుతూ మనందరినీ కూడా ఈ నిరాకరణ, తృణీకరించబడటం అనేటువంటి విషయాల దగ్గర మన జీవితాలని నిరుత్సాహపరచుకోకుండా నిజమైన దేవుడికి సంబంధించిన విధానంలో మన జీవితం సాగుతూ ఉంటే కనుక నిజంగా మన జీవితము దేవుడు చూపినటువంటి బాటలు నడుస్తూ ఉంటే కనుక ఇలాంటి నిరాకరణలు, ఇలాంటి తృణీకరణలు వచ్చినా కానీ మన జీవితాలు ఏ విధంగా దేవుని హస్తం నడపబడతాయనేటటువంటిది చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, అందుకనే దేవాదేవుడు ఎంతోమంది ప్రవక్తలను పిలుస్తూ ఉంటాడు, ఎంతోమంది పునీతులను లేపుతూ ఉంటాడు. వీరి ద్వారా మన జీవితాలన్నీ కూడా ప్రవక్త లేని తావున ప్రజలు హద్దు మీరి ప్రవర్తింతురు అంటూ సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం చెప్తున్నట్లుగా ప్రవక్తలు లేని తావున ప్రజలు హద్దు మీరి ప్రవర్తింతురు. అందుకే దేవాది దేవుడు మనము హద్దు మీరి ఇష్టానుసారంగా నా ఇష్టం, నా జీవితం అనేటటువంటి జీవితంతో ఎలా చెడగొట్టుకుంటూ మన జీవితాలను పాడు చేసుకుంటూ ముందుకు వెళ్తామనేటటువంటి దగ్గర ఇలాంటి ప్రవక్తలను, పునీతులను పంపి దేవుడు ఎంత గొప్పగా మన జీవితాన్ని తీర్చిదిద్దుతున్నాడు అనే సత్యాన్ని తెలుసుకోండి అనేటటువంటిది కూడా ఈరోజు మనం నేర్చుకోవాల్సినట్టు ఉన్నది. అందుకని ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, ఈరోజు తృణీకరణ, నిరాకరణ అనేటువంటి మన జీవితంలోనికి వస్తే మనము జీవితంలో నిరుత్సాహపడకుండా దేవుడు చూపిన విధానాల్లో వెళ్ళాలని తపన పడుతూ ఉంటే దేవుడు ఎంత గొప్పగా మన జీవితాలను ఆశీర్వదించి నడిపిస్తాడనేటటువంటి దగ్గర ఈరోజు ఈ సత్యాన్ని తెలుసుకుంటే చాలా బాగుంటుంది అనేటటువంటిది దేవుడు నేర్పుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటం కోసమే తృణీకరించబడినప్పుడు, నిరాకరించబడినప్పుడు మన నిజ జీవితంలో దేవుని చిత్తానుసారంగా జీవించడం నేర్చుకుంటే మన జీవితాలు నిరుత్సాహానికి గురి కాకుండా ఏ విధంగా దేవుడు మన జీవితాన్ని నిలబెడతాడనేటటువంటిది, ఆదర్శవంతంగా మారుస్తాడనేటటువంటిది తెలుసుకోండి అంటూ ఈరోజు ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడం కోసమే పునీత జాన్ హెన్రీ న్యూమ్యాన్ గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, ఆయన 1801వ సంవత్సరంలో జన్మించాడు, 1890 సంవత్సరంలో మరణించాడు. ఆయన ఇంగ్లాండ్ దేశంలో లండన్ పట్టణంలో జన్మించాడు. ఆయన ఆంగ్లికన్ కుటుంబంలో జన్మించాడు. ప్రొటెస్టెంట్ గ్రూప్ అది. ఆ ప్రొటెస్టెంట్ కుటుంబంలో జన్మించాడు. వాళ్ళ కుటుంబంలో దాదాపు 6 అన్నదమ్ములు. వాళ్ళలో ఈయనే అందరికంటే పెద్దవాడు. కుటుంబంలో వాళ్ళ నాన్న బ్యాంకర్, బ్యాంక్ పనిలో జాబ్ చేస్తున్నటువంటి ఆయన. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బాగానే అన్ని సౌకర్యాలు ఉండి ముందుకు సాగుతున్నటువంటి కుటుంబం. ఆ రోజుల్లో ఈయన చిన్న చిన్నగా దేవుడు అంటే ఇష్టపడి బైబిల్ని చదవటం బాగా అలవాటు చేసుకొని
చిన్నగా పాస్టర్గా మారాలని తపన పడ్డాడు. ఆయన పాస్టర్గా దాదాపుగా తపన పడి 1825 సంవత్సరంలో ఆంగ్లికన్ గురువుగా, ఆ ప్రొటెస్టెంట్ చర్చిలో ఆంగ్లికన్ గురువుగా అభిషిక్తుడు కావించబడ్డాడు. ఇక అప్పటి నుంచి ఆయన చదువుల్లో ఆరితేరుతూ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పనిచేస్తా, ఆక్స్ఫర్డ్ రిలీజియస్ యూనివర్సిటీలో పనిచేస్తా చాలా తపన పడుతున్నాడు. దేవుడి వాక్యాన్ని ప్రకటించాలి, దేవుడి యొక్క జీవిత విధానాలను యువకుల్లో నింపాలి అనే తపనతోటి ఆయన బాగా ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా చదవటం ప్రారంభించాడు. మామూలుగా ఉండే కోర్సెస్ ఒకటైతే ఇంకా దేవుడి యొక్క వాక్యాన్ని బాగా ప్రకటించాలని తపనతోటి బైబిల్ గ్రంథాన్ని, తర్వాత వీళ్ళు రాసిన పుస్తకాలని వీటిని చదువుతూ యువకుల్లోకి, మరీ ముఖ్యంగా ఆక్స్ఫర్డ్ రిలీజియస్ యూనివర్సిటీలోకి దైవత్వాన్ని తీసుకున్న తపనతోటి చాలా కష్టపడుతున్నాడు. చాలా కష్టపడుతున్నాడు. అలాగా తన జీవితంలో యువకులను ఆ చిన్న ప్రాయంలోనే దైవికంగా ఎదిగిస్తే సంఘం ఎంత బాగుపడుతుందనేటువంటి దృక్పథంతో ఆయన యువకులను ఆకర్షించడం కోసం యూనివర్సిటీలో పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూ పలు రకాల కార్యక్రమాలు కండక్ట్ చేస్తుండేటటువంటి వాడు. ఆ రోజుల్లో ప్రియమైన సహోదర దైబిల్లారా, చర్చ్ హిస్టరీ ఏంటి అనేటటువంటిది బాగా తెలుసుకోవాలనుకున్నాడు. చర్చ్ యొక్క చరిత్ర ఏంటి అనేటువంటి తెలుసుకోవాలని తపన పడ్డాడు. అప్పటి నుంచి అసలు యేసుక్రీస్తు ప్రభు ఎలాగా ఈ భూలోకంలో జీవించాడు, ఎలాంటి ప్రవచనాలు చేశాడు, ఎలాంటి ప్రబోధాలు చేశాడు, ఆ తర్వాత చర్చి ఏ విధంగా అభివృద్ధి పదంలోనికి వచ్చింది అనేటటువంటిది చదవటం ప్రారంభించాడు. చదవటం ప్రారంభించగానే ఆయనకు ఒక కొత్త విధానాలు మనసులోనికి వస్తున్నాయి. ఏంటివంటే కనుక యేసుక్రీస్తు ప్రభు 12 మంది అపోస్తలులను పిలిచాడు. వారిలో ఒకరు యూదా చనిపోయారు, ఆయన స్థానంలో ఇంకొకరిని ఎన్నుకున్నారు. ఈ 12 మంది పలు ప్రాంతాలకు వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చిన్న చిన్నగా గమనిస్తున్నాడు. ఏంటి అంటే కనుక క్యాథలిక్ అనగానే యూనివర్సల్, విశ్వవ్యాప్తం అనేటటువంటి మాట, దాని అర్థం. క్యాథలిక్ చర్చిలోనే 12 మంది అపోస్తలుల తర్వాత కూడా కొనసాగింపు అనేటువంటి జరిగింది అనేటువంటి సత్యాన్ని తెలుసుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు 12 మంది అపోస్తలులను పిలిచాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్న దగ్గరకు వచ్చినప్పుడు క్యాథలిక్ చర్చిలో మాత్రమే దాదాపుగా 12 మంది అపోస్తలుల తర్వాత వాళ్ళు శిష్యుల్ని ఎలా పిలిచారు, ఆ శిష్యుల్ని ఎలా అభిషేకం చేశారు, ఆ శిష్యుల ద్వారా 2000 సంవత్సరాల క్రితం నుంచి చర్చి కొనసాగింపుగా ఎలా వస్తుందనేది తెలుసుకున్నాడు. తెలుసుకొని నిజమైన చర్చి అనే దగ్గరకు వచ్చేళ్ళకి, నిజమైనటువంటి చర్చి అనేళ్ళకి క్యాథలిక్ చర్చి చాలా సన్నిహితంగా ఆ హిస్టరీలో కనపడుతుంది అని చెప్తున్నాడు. చర్చి చరిత్రలో క్యాథలిక్ చర్చి మాత్రమే అంత సన్నిహితంగా యేసుక్రీస్తు ప్రభు 12 మంది అపోస్తలుల కాడి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగింపు అనేటటువంటిది ఎక్కడ చూడాలంటే కనుక క్యాథలిక్ చర్చిలోనే అనేటటువంటిది ఆయన అర్థం చేసుకున్నాడు. ఒక ప్రొటెస్టెంట్గా, ఆంగ్లికన్గా, పాస్టర్గా అభిషేకం గావించబడ్డాడు. యువతకి గొప్ప విషయాలు చెప్పాలని తపన పడి తాను ఒక ప్రొటెస్టెంట్గా ఉంటూ ఒక పాస్టర్గా అభిషేక్తుడైన ఆయన ఇంగ్లాండ్ దేశంలో జన్మించి ఆ రోజుల్లో క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ఎన్నెన్నో హింసలు జరుగుతున్నాయి. అది 1800-1900 మధ్యలో ఉన్న కాలంలో. అలాంటి సమయంలో ఈయన జాన్ హెన్రీ న్యూమ్యాన్ నిజమైనటువంటి చరిత్ర ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చినప్పుడు క్యాథలిక్ చర్చిలోనే యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులను పిలిచి ఆ తర్వాత కొనసాగించిన విధానం అంతా కూడా క్యాథలిక్ చర్చిలోనే కనపడుతుంది అనేటటువంటి తెలుసుకొని ఇక ఆయన చిన్నగా తన మాటల్లో, తన యొక్క ప్రసంగాల్లో క్యాథలిక్ చర్చిని మెన్షన్ చేయటం మొదలు పెడుతున్నాడు. క్యాథలిక్ చర్చిని గురించి చెప్పడం మొదలు పెడుతుండేకి ఆరంభంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నవాళ్ళు కొంతమంది, ఆ రిలీజియస్ యూనివర్సిటీలో ఉన్నవాళ్ళు
ఏదోలే చెప్తున్నాడులే కొంత అనేటట్టు అనుకున్నారు. కానీ చిన్న చిన్నగా ఈయన చెప్తున్నటువంటి క్యాథలిక్ చర్చి నిజమైన చరిత్ర కలిగినటువంటి చర్చి అని చెప్పడం మొదలు పెడుతున్నకి అక్కడ ఇక వ్యతిరేకతలు ప్రారంభమైనాయి. హెన్రీ న్యూమ్యాన్కి వ్యతిరేకత వస్తూ ఉంది. ఇంకా యూనివర్సిటీలో చాలామంది ఈయన కథోలికుడు అయిపోతున్నాడు, మన చర్చిని వదిలేస్తున్నట్టున్నాడు అనేటువంటి ఆలోచనలు తీసుకొని వచ్చి ఇక తృణీకరించబడటం జరుగుతూ ఉంది. తృణీకరించబడటం జరుగుతుండేలకి ఇక ఈయన మాత్రం బైబిల్ని చదువుతూ చరిత్ర అనేటువంటి తెలుసుకుంటూ అసలు సత్యం ఏంటి అనేటటువంటి దగ్గర తన జీవితాన్ని నిజమైనటువంటి చర్చినే మనం కనుగొనాలి అనే తపనతోటి ఆయన జీవితం కొనసాగిస్తూ స్టడీస్ మొదలుపెట్టి చదువుతూ యువకుల మధ్యలోకి వెళ్తూ ఏ విధంగా తన జీవితాన్ని నడిపిస్తున్నటువంటి దగ్గర ఆయనకి చిన్నగా ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఆ గొప్ప ఆలోచన వచ్చి యూనివర్సిటీని వదిలేసి దూర ప్రాంతానికి వెళ్ళి కనీసం ఒక 3 మైళ్ళు 4 మైళ్ళ దూరంలో వెళ్ళి ఒక మఠవాస జీవితంలాగా ఏర్పరచుకొని నిజమైనటువంటి స్టడీస్లోకి వెళ్ళాలి అని తపన పడ్డాడు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, కొద్ది క్షణాలు విరామం తీసుకుందాం. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, క్రీస్తు సందేశం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అందరం కూడా మానవ జీవితంలో నిజ సత్యాన్ని అర్థం చేసుకోవటం మొదలు పెడితే తృణీకరణలు నిరాకరణలు కూడా అప్పుడప్పుడు మన జీవితంలోకి వస్తాయి అనేటటువంటిది అది సత్యమని, ఆ సత్యాన్నిలో మనం ఉంటే గనక దేవుడు ఎలాగ మనల్ని రక్షించి కాపాడి ఆదర్శవంతంగా తీర్చిదిద్దనేటటువంటి విషయంలో ఈరోజు మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు ఈ విషయాలని తృణీకరించబడటం నిరాకరించబడటం మన జీవితంలోనికి వస్తే దేవుడి యొక్క పాత్ర మన జీవితాలను ఏ విధంగా లేపుతుందనేటువంటి విషయాల్లో 4 మాటలు జాన్ హెన్రీ న్యూమ్యాన్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, నిజమైనటువంటి చర్చి యొక్క చరిత్ర ఏంటి అనేటటువంటి మొదలుపెట్టిన తర్వాత ఆయన డాక్టరేట్లు అన్నీ పొందుకున్నాడు, బ్రహ్మాండంగా ప్రసంగాలు చేస్తున్నాడు. ఒక పాయింట్కి వచ్చేలకి ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి ఆయన చెప్పేటటువంటి ప్రసంగాలు వినాలని గుంపులుగా జనాలు రావటం మొదలుపెట్టారు. గుంపులుగా జనాలు రావటం మొదలుపెట్టారు. అలాంటి హై లెవెల్లో జాన్ హెన్రీ న్యూమ్యాన్ ఎదుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో యువతను ఇంకా బలపరచాలని, నిజమైనటువంటి సత్యాన్ని బోధించాలని, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ క్రిస్టియానిటీ అనేటువంటి చరిత్రను కూడా చెప్పని తపనలోకి వెళ్ళినప్పుడు నిజమైనటువంటి చర్చి ఏది అనే దగ్గరకు వచ్చేళ్ళకి క్యాథలిక్ చర్చ్ అనేటటువంటి దానికి రోజు బలపడుతూ వస్తుంది. ఈరోజు ఆయన కొంత వ్యతిరేకత రావటం మొదలుపెట్టాలకి 3 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న గృహాన్ని తీసుకొని ఆయన యూనివర్సిటీ అన్నిటిని పక్కన పెట్టేసేసి అక్కడికి వచ్చి బైబిల్ గ్రంథాన్ని చదవటం, చర్చి హిస్టరీని చదవటం మొదలు పెడుతూ ఉండగా చిన్నగా ఆయన జీవితంలో బాగా బలపడిన సత్యం ఏదైనా ఉన్నదంటే కనుక మన ప్రొటెస్టెంట్స్ అందరం కూడా ఏదో చెప్పుకుంటున్నాం కానీ నిజమైనటువంటి చర్చి ఏది అంటే కనుక క్యాథలిక్ చర్చి. యేసుక్రీస్తు ప్రభు 12 మంది అపోస్తలులు పిలిచిన తర్వాత కొనసాగించబడినది, కంటిన్యూటీ ఉన్నటువంటిది ఏదైనా ఉన్నదంటే కనుక క్యాథలిక్ చర్చి అనే సత్యాన్ని అర్థం చేసుకొని కొంతమంది ఫాలోవర్స్ని తీసుకున్నాడు. ఆ గృహంలోనికి వెళ్ళాడు. ఆ గృహంలో ఈ స్టడీస్ చేస్తూ ఉండగా వాళ్ళందరూ కూడా అర్థమైపోయింది. వీళ్ళందరూ కూడా ఆంగ్లికన్స్ అయినా కానీ వాళ్ళకి అర్థమైపోయి నిజమైనటువంటి చర్చి ఏదంటే క్యాథలిక్ చర్చి అనేటువంటి సత్యంలోకి వెళ్తూ ఉండగా ఒకరోజు జాన్ హెన్రీ న్యూమ్యాన్ పాప సంకీర్తనం చేయాలని తపన పడ్డాడు. పాప సంకీర్తనం చేయాలని తపన పడగానే అది 1845 సంవత్సరంలో ఫాదర్ డొమినిక్ బర్బేరీ అనేటటువంటి ఆయన
ఇటలీ దేశం నుంచి ఇంగ్లాండ్ దేశానికి మిషనరీగా పరిచారకుడిగా వచ్చాడు. డొమినిక్ బర్బేరియన్ గురించి తెలుసుకొని హెన్రీ న్యూమ్యాన్ ఆయన పిలిపించుకొని ఆయన ద్వారా క్యాథలిక్ చర్చ్ అంటే ఏంటో చెప్పండి అని చెప్పి మొత్తం కూడా తెలుసుకున్న తర్వాత నేను మంచి పాప్ సంగీతం చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. చెప్పగానే డొమినిక్ బర్బేరి పాప్ సంగీతం మొదలుపెట్టాడు. సాయంత్రం వేళ మొదలుపెట్టాడు. అదిగా పాప్ సంగీతం ఎలా జరుగుతుంది అంటే కనుక ఆ రాత్రంతా అలాగనే కొనసాగించబడుతుంది. ఎప్పుడూ 6 గంటల ప్రాంతంలో మొదలైన పాప్ సంగీతం రాత్రి 12 గంటల దాకా కూడా వెళ్తూ ఉంటే అప్పుడు డొమినిక్ బర్బేరి అన్నాడు, కాసేపు పడుకుంటే బాగుంటుంది, రేపు కంటిన్యూ చేద్దాం పాప్ సంగీతాన్ని గురించి అని చెప్పి ఆయన మరుసటి రోజుకి పోస్ట్పోన్ చేశాడు. జాన్ హెన్రీ న్యూమ్యాన్లో నిజమైనటువంటి పాప్ సంకీర్తనం అంటే ఏంటో తెలుసుకొని నిజంగా తన తప్పిదాలన్నీ కూడా తెలియజేసుకోవటానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాడు. ఆ ఫాదర్ కూడా ఎంత ఓర్పుతోటి ఆ పాప్ సంగీతం వింటున్నాడు. ఇక మరుసటి రోజు చేద్దాం ఈ పాప్ సంగీతం అనేటటువంటి చెప్పి మరుసటి రోజు ప్రారంభించి మరుసటి రోజు కూడా ఎంతోసేపు కాలాన్ని స్పెండ్ చేసి పాప్ సంగీతం చేశాడు. ఆ తర్వాత హెన్రీ న్యూమ్యాన్ క్యాథలిక్ చర్చిలో నేను క్యాథలిక్ని అవుతున్నాను అని ప్రకటన చేశాడు. క్యాథలిక్ చర్చిలో నేను క్యాథలిక్ని అవుతున్నాను అని చెప్పి ప్రకటన చేసి క్యాథలిక్ అయ్యాడు. ప్రియమైన సహోదరి దైబిళ్ళారా, ఆ తర్వాత ప్రియమైన సహోదరులకి అపోజిషన్, వ్యతిరేకత, తృణీకరించబడటం, నిరాకరించబడటం ఎంతలా జరిగింది, ఎన్ని కోణాల్లోంచి వచ్చింది అంటే కనుక ప్రియమైన సహోదరులారా, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ మొత్తం అందరూ కూడా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. సంఘం వెలివేస్తూ ఉంది. మీడియా, ఈ టీవీ ఛానల్స్, రేడియో ఛానల్స్ ఇవన్నీ కూడా జాన్ హెన్రీ న్యూమ్యాన్ ఒకప్పుడు పాస్టర్గా ఉన్నాడు, ఇప్పుడు కథోలికులు అవుతున్నాడంట అనేటటువంటిది ఇక ఆయనకు వ్యతిరేకంగా ఎంతగా ప్రచారం జరుగుతూ ఉంది మీడియా ద్వారా. ఆ తర్వాత ఫ్రమ్ ద చర్చ్, ఆయన ఎక్కడ పనిచేస్తున్నాడో ఆ చర్చ్ నుంచి కూడా ఎంతో వ్యతిరేకత. చివరికి ఆయన సొంత కుటుంబంలోంచి కూడా వ్యతిరేకత రావటం మొదలైంది, తీవ్రంగా రావటం మొదలైంది. అయినా కానీ ఆయన చెప్తున్నది ఏంటో తెలుసా? సత్యం అనేటటువంటిది మనం తెలుసుకుంటే బాగుంటుంది. మనము కథోలిక చర్చికి వ్యతిరేకంగా ఎంతో హింసాత్మక రూపంలో వెళ్ళి ఎంత గొడవలు చేసి ఎంతమందిని చంపాం మనం. అసలైన చర్చి ఏదైనా ఉన్నది అంటే కనుక క్యాథలిక్ చర్చి. యేసుక్రీస్తు ప్రభు ప్రారంభించిన అపోస్తల కాడి నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతున్నటువంటి చాలా క్లోజ్గా సన్నిహితంగా ఉన్న చర్చి ఏదైనా ఉన్నదంటే కనుక క్యాథలిక్ చర్చి అనేటటువంటిది. ఇంత వ్యతిరేకత ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ కాడి నుంచి, సొసైటీ సంఘంలో నుంచి, మీడియా తరపున, ఆ తర్వాత ఇక చిన్నగా తన సొంత చర్చిలో ఎక్కడ పని చేస్తున్నాడో అక్కడి నుంచి ఇదంతా కూడా కుప్పలు తెప్పలుగా ఇంతకుముందు జనాలు ఆయన ప్రసంగం వినటానికి వచ్చేటటువంటి ఆ వాతావరణంలో తృణీకరణ రాగానే ఎలా జరుగుతుంది అనేటువంటిది చూస్తున్నాను. ఆ తర్వాత ప్రియమైన సహోదరి దైబిళ్ళారా, 1847 సంవత్సరం దాకా క్యాథలిక్ చర్చిలో థియాలజీ చదివి క్యాథలిక్ గురువుగా పట్టాభిషేకం పొందుతున్నాడు. క్యాథలిక్ చర్చిలాగా ఆయన గురు పట్టాభిషేకం పొందుకుంటున్నాడు. అది పొందుకున్న కాడి నుంచి ఆయన నిజమైనటువంటి సత్యం ఏంటో చెప్పడంలో తన జీవితాన్ని వెచ్చిస్తూ క్యాథలిక్ చర్చిలో ఉన్న గొప్పతనాన్ని ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నాడు అనేది చరిత్ర చూపిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి దైబిళ్ళారా, ఈరోజు ఈ తృణీకరించబడటం, నిరాకరించబడటం అనేటటువంటిది వచ్చినప్పుడు సత్యంలో మనం ఉంటే గనక సత్యమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని దాపరికాలు లేకుండా సత్యాన్ని వెతుకుతూ ఉంటే తృణీకరణ రావచ్చు, నిరాకరణ రావచ్చు, కానీ దేవుడు తోడై ఉండి మన జీవితాన్ని నిజమైన ప్రవక్తగా, పునీతుడిగా ఎలా నడిపిస్తున్నటువంటి దగ్గర ఈరోజు మన అందరం కూడా జాన్ న్యూమ్యాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఎహెజ్కేల్ ప్రవక్త 2వ అధ్యాయము, ఎహెజ్కేల్ ప్రవక్త 2వ అధ్యాయము 2వ వచనంలో చదువుతున్నాం. దేవుని వాణి నాతో మాట్లాడుచుండగా దేవుని ఆత్మ నాలో ప్రవేశించి నన్ను పైకి లేపెను. ఆ వాణి ఇంకొను ఇట్లా నేను. దేవుని యొక్క వాణి ఎలాగా ఎజెకియేల్ ప్రవక్తతో మాట్లాడుతుంది చెప్తున్నాడు. 3వ వచనం చదువుతున్నాను. నరపుత్రుడా, నేను నిన్ను ఇజ్రాయేలు చెంతకు పంపేదను.
వారు నా మీద తిరుగుబాటు చేసిరి, ఇంకనూ చేయుచునే ఉన్నారు, వారి పూర్వులు కూడా అట్లే చేసిరి. 4వ వచనం చదువుతున్నా, వారు మొండివారు, నిన్ను లెక్క చేయని వారు, యావే ప్రభువైన నా సందేశమును వినిపించుటకు గాను నేను నిన్ను వారి చెంతకు పంపుదును. వాళ్ళు మొండివారు, వినరు, అయినా కానీ నిన్ను వారి మధ్యకి పంపిస్తున్నాను ప్రవక్తగా. ఆ తిరుగుబాటుదారులు నీ మాట వినినను వినకున్నను, తమ నడుమ ఒక ప్రవక్త ఉన్నాడని అయినా వారు గ్రహింతురు. ప్రభువు ఎంత గొప్పగా ఎజెకియేలు ప్రవక్తను రెడీ చేస్తున్నాడు, తయారు చేస్తున్నాడు. వాళ్ళు మొండివాళ్ళు, వినరు దేవుడి యొక్క వాక్యాన్ని, అయినా కానీ నువ్వు వెళ్ళు అంటూ ఆ తిరుగుబాటుదారులు నీ మాట వినినను వినకున్నను, తమ నడుమ ఒక ప్రవక్త ఉన్నాడని అయినను వారు గ్రహించెదరు. 6వ వచనం చదువుతున్నాను, కానీ నరపుత్రుడా, నీవు వారికి వారి మాటలకు భయపడవలదు. ఈరోజు దేవాది దేవుడు వాళ్ళు విన్నా వినకపోయినా మొండివారై ఉన్నా కానీ నిన్ను వారి మధ్యకు పంపుచున్నాను. నరపుత్రుడా, నీవు వారికి వారి మాటలకు భయపడవలదు. వారు నిన్ను ఎదురింతురు, నిన్ను నిరాకరింతురు, నీకు ముళ్ళ పొదల్లో తిరుగాడుతున్నట్లుగా ఉంటుంది, నీకు తేళ్ల మీద కూర్చున్నట్లుగా ఉండును. అయినను నీవు ఆ తిరుగుబాటుదారులకు వారి మాటలకు భయపడవలదు. ప్రియమైన సహోదరి సహోదర దైవీయులారా, దేవుని యొక్క వాణి ఎంత చక్కగా ప్రవక్తను తయారు చేస్తుందో చూసారా. వాళ్ళు మొండివాళ్ళు, వినరు, అయినా కానీ తమ మధ్య ప్రవక్త ఉన్నాడని తెలుసుకోవటం కోసమై నిన్ను పంపుచున్నాను అంటూ వాస్తవాన్ని చెప్పు, సత్యాన్ని బోధించు అంటూ ప్రవక్తను సిద్ధం చేసి పంపిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, 7వ వచనం చదువుతున్నాం, వారు విన్నను వినకునను నీవు నా పలుకులను వారికి తెలియజేయము. వారు వినుటను వినలేకపోయినను, వాళ్ళు కష్టపడుతున్నను, వినినను వినకునను నీవు వారి వలె తిరుగుబాటు చేయవలదు అంటూ ప్రవక్తను సిద్ధం చేసి పంపుతూ 3వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం, నరపుత్రుడా, నేను నీకిచ్చు ఈ గ్రంథపు చుట్టను భుజించి దీనితో కడుపు నింపుకొనము అనెను. నేను దాన్ని భుజింపగా అది నా నోటిలో తేనె వలె తీయగా ఉండెను అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా నిజమైనటువంటి సత్యమును వెతుకుతూ మొదలు పెడితే మనకి పాపులారిటీ బాగా ఉండొచ్చు. కానీ నిజమైన సత్యం దగ్గరికి వస్తున్నప్పుడు ఆ పాపులారిటీ అంతా పక్కకి వెళ్ళిపోయి నువ్వు నిరాకరించబడి ఒంటరివాడిగా ఎలా అవుతావు అనే దగ్గర కూడా, అయినా కానీ నువ్వు భయపడవలదు అంటూ సత్యమును ప్రబోధించు అంటూ ప్రభు ఎంత చక్కగా తయారు చేసి పంపుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటూ ఉండగా కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం, క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నీకు తృప్తినే కలిగించును. అవును, ఈ తృణీకరణలు, ఇవన్నీ నిరాకరణలు ఇవన్నీ వస్తాయి. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నీకు తృప్తినే కలిగించును. ఏలైనా నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుడినై ప్రజల మధ్యకి వెళ్తున్నానని పునీత పౌలుడు చాలా చక్కగా చెప్పేస్తున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు కూడా తన పట్టణానికి వెళ్ళి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఈయనకింత శక్తి మహిమ ఎలాగొచ్చింది, ఎలా చెప్తున్నాడు ఈ వాక్యం అంటే తృణీకరించారు చూసారా. ఈరోజు నిజమైనటువంటి ప్రవక్తలుగా ఎదగాల్సినటువంటి మనం దేవుడి యొక్క వాక్యాన్ని వింటూ దేవుడి యొక్క సత్యంలోనికి వస్తూ ఉంటే నిరాకరణలు ఎదురవుతాయి. కానీ మనము మన జీవితాన్ని కొనసాగించడం నేర్చుకుంటే జాన్ హెన్రీ న్యూమ్యాన్ ఒక పునీతుడయ్యి మన మధ్యలో ఉన్నాడు. అలాంటి పట్టాభిషేకాన్ని ఎలా పొందుకున్నాడు అంటే గనక ఆ ధైర్యాన్ని, సాహసాన్ని దేవుడు ప్రసాదించాడు, సత్యాన్ని ప్రబోధించాడు. ఈరోజు మన జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా తృణీకరణలు, నిరాకరణలు వస్తే మంచి వైపు నిలబడుతూ ఉండగా ఇలాంటి తృణీకరణలు, నిరాకరణలు వస్తే దేవుడు తోడై ఉంటాడు. మనం పనికిరాని పనులు చేస్తూ తృణీకరణ పొందుకుంటే దానికి బాధ్యత మనమే వహిస్తాము. కాబట్టి ఈరోజు ఆ దేవాదేవుడు మనందరినీ దీవించి మంచిని నిలబెట్టడంలో, సత్యం నిలబెట్టడంలో ధైర్యాన్ని, సాహసాన్ని ప్రసాదించి నడిపించమని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.